హాయ్ అందరికీ! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి రంగాపురంలోని రంగనాథ స్వామి టెంపుల్‌కి వచ్చేసాము. ఈ టెంపుల్ ఎక్కడో లేదు. కర్నూలు నుంచి తెలంగాణకు వెళ్ళే కొల్లాపూర్ మధ్యలో ఉంది ఈ రంగాపురం. ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట. నేను ఎన్నో సార్లు కొల్లాపూర్ వెళ్ళి అక్కడ నరసింహస్వామిని దర్శించుకున్నాను. కానీ ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ ఉందన్న విషయం మాకు తెలియదు. మా అత్తయ్య చెప్పారు ఇక్కడ టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ అంటే. ఇంకా మేము అక్కడ నరసింహస్వామిని దర్శించుకొని రంగాపురంకి వచ్చేసాము. రంగాపురం రావడానికి కొల్లాపూర్ నుంచి రంగాపురానికి మినిమం 2 గంటలు కానీ 1 అవర్ 45 మినిట్స్ కానీ పడుతుంది. రంగాపురంలోని రంగనాథ స్వామి టెంపుల్‌కి రావడానికి మేము ఇంకా రంగనాథ స్వామి టెంపుల్‌కి వచ్చేసాము. సాయంత్రం వచ్చేసాము. ఇక్కడ టెంపుల్ పక్కన రిజర్వాయర్ కూడా ఉందంట. గుడి దగ్గరికి వచ్చేసాము. గుడిలోకి వెళ్తూ ఉంటే అక్కడ భక్తులు చాలామంది ఉన్నారు. దేవుని దర్శనం కావడానికి మనకు 2, 3 గంటలు పట్టినా ఆశ్చర్యం లేదు. అంతమంది భక్తులు ఉన్నారు అక్కడ. చూడాలి ఇంకా ఎంతసేపు పడుతుందో దర్శనము. ఇక్కడ వెళ్తూ ఉంటే మధ్యలో బసవన్న కనిపించి అక్కడ దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకొని ఇంకా గుడిలోకి బయలుదేరాము. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. మేము గుడిలోకి ఎంటర్ కాగానే మా చుట్టూ చాలామంది చిన్నపిల్లలు వచ్చేసారు. అది కూడా పండగ పూట అంతమంది పిల్లలు వచ్చేసరికి వాళ్ళని మేము అడిగాము. ఎందుకు ఇలా వచ్చారు పండగ రోజు మీరందరూ అంటే, అక్కడ పిల్లలు చెప్పారు స్కూల్ వాళ్ళు మాకు ట్రిప్ పెట్టారు. చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్నిటిని వాళ్ళు దర్శించుకుంటున్నారంట. ట్రిప్ అంట వాళ్ళకు. పండగ రోజు అక్కడ ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్‌ని వాళ్ళు దర్శించుకుంటున్నారు. సరే అని చెప్పేసి పిల్లలందరూ లోపలికి వెళ్ళి వాళ్ళు దర్శించుకున్న తర్వాత వెళ్దామని చెప్పేసి మేము బయట కూర్చున్నాం. పిల్లలందరూ లోపలికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లోపలికి వెళ్ళాము. దేవుడిని ఇంకా దర్శించుకుందామని చెప్పేసి. గుడి లోపలికి ఎంటర్ కాగానే గుడి చాలా చిన్నదనుకున్నాను. లోపల చూస్తే చాలా పెద్దగా ఉంది టెంపుల్. అప్పటి కాలం గుడి కాబట్టి చూడండి ఏ విధంగా ఉందో మొత్తం గుడి. ఆ స్తంభాలకు కూడా రకరకాల శిల్పాలను ఎంత బాగా చెక్కారో. ఇంకా మెయిన్ టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వీడియోస్ తీయకూడదని నాకు తెలియదు. నేను పొరపాటుగా వీడియో తీసేసాను. లోపలికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది వీడియోస్ తీయకూడదంటే ఇంకా నేను వీడియో తీయలేదు లోపల. ఇంకొద్దిగా లోపల రంగనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ అక్కడే లోపలే పక్కన. ఇక్కడ చాలామంది
ఇక్కడ 1 రూపీ కాయిన్స్ అక్కడ నిలబెడుతున్నారు ఆ ప్లేస్‌లో. అక్కడ నిలబెట్టడం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఈ గుడికొచ్చిన భక్తులందరూ ఇక్కడ కాయిన్స్‌ని అలా నిలబెడుతూ ఉన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ట్రై చేస్తున్నారు. ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఇలా వెళ్తుంటే గజస్తంభానికి కూడా ఇక్కడ ఇంకొక విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. ఇక్కడ కూడా చాలా మంది దీపాలు పెడుతూ ఉన్నారు. గుళ్ళో రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి 2-3 గంటలు టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ అంత టైం పట్టలేదు. 2 నిమిషాల్లో గుళ్ళో దర్శనం చాలా బాగా జరిగింది, ఏ ఇబ్బంది లేకుండా. రంగనాథ స్వామి టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను నేను. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. అక్కడ లోపల రంగనాథ స్వామి నీళ్ళల్లో ఉంటారంట. మనకు గర్భగుడిలోకి వెళ్ళడానికి లేదు కాబట్టి అక్కడ పంతులను అడిగితే అక్కడ చెప్పారు పంతులు గారు. ఇక్కడ గుళ్ళో ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఫొటోస్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటున్నారు. గుడి అయితే అంత అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. దర్శించుకోవాల్సిన టెంపుల్ అని చెప్తాను నేను. ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్.
స్వామి టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగింది. ఎప్పుడైనా మీరు రంగాపురం వచ్చినప్పుడు ఇక్కడ రంగనాథ స్వామిని తప్పకుండా దర్శించుకోండి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.